జై శ్రీరామ్. అనగనగా ఒక ఊరిలో శివయ్య సుశీల ఇద్దరు దంపతులు ఉన్నారు. శివయ్య రైతు. అతనికి 10 ఎకరాల పొలము, ఒక ఇల్లు ఉంది. అతనికి పిల్లలు లేరు. వాళ్ళకి అన్నీ ఉన్నా సరే పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉండేవారు. అతని భార్య పిల్లల కోసం అనేక పూజలు చేసింది. కొద్ది కాలానికి వాళ్ళిద్దరికీ కొడుకు జన్మించాడు. కొడుకు పేరు వెంకయ్య అని పేరు పెట్టారు. వాడిని చాలా ప్రేమగా అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. కొడుకుకి యుక్త వయసు వచ్చింది. వెంకయ్య మేనమామ కూతురైన సీతనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అప్పుడు శివయ్య కొడుకుని కోడల్ని గుర్రం మీద ఊరంతా ఊరేగించాలని అనుకున్నాడు. అప్పుడు గుర్రం కోసం ఆ ఊరిలో ఉన్న ఖాన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి పెళ్ళికి గుర్రం కావాలని అడిగాడు. అప్పుడు ఖాన్ సరే అని 1000 రూపాయలకి గుర్రాన్ని అద్దెకి ఇచ్చాడు. అప్పుడు సోమయ్య అంగీకరించి అద్దె చెల్లించి గుర్రాన్ని తీసుకువచ్చాడు. ఆ గుర్రాన్ని అందంగా అలంకరించి పెళ్లి కుమారుడును పెళ్లి కుమార్తెను గుర్రం మీద ఊరేగించారు. వీధుల్లో ప్రజలందరూ యువజంటను ఆశీర్వదించారు. అది చూసి శివయ్య సుశీల చాలా సంతోషపడ్డారు. కొడుకు కోడలు అలా ఊరంతా గుర్రం మీద ఊరేగడం వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇలా ఊరంతా సంతోషంగా ఉండగా యువజంట ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుర్రం హఠాత్తుగా కింద పడి చనిపోయింది. గుర్రం చచ్చిపోవడానికి కారణం ఎవరికీ తెలియడం లేదు. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. శివయ్య ఆందోళనకు గురయ్యాడు. ఏమి చెయ్యాలో అతనికి తెలియలేదు. చివరికి ఖాన్ దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన వివరించి, ఖాన్, ఈ పరిణామం నేను ఊహించలేదు. నేనెవరికీ తప్పు పట్టట్లేదు. నీకు గుర్రం విలువ ఎంతో చెప్పు, ఆ డబ్బులు నేను చెల్లిస్తాను అని అడిగాడు శివయ్య. గుర్రం చచ్చిపోయిందనే విషయం అప్పటికే తెలుసుకున్న ఖాన్ శివయ్య మాటలు వినలేదు. నీ డబ్బు నాకేమీ మాత్రం వద్దు. అసలు నా గుర్రానికి వెల కట్టడం ఎవరి వల్ల కాదు. అటువంటి గుర్రం ఎక్కడా దొరకదు. నా గుర్రం నాకు కావాలి అని కేకలు వేశాడు. అందుకు శివయ్య, ఖాన్, నిజమే, నీ గుర్రం గొప్పదే కావచ్చు. అయితే ఇప్పుడది చచ్చిపోయింది. నువ్వు కొంచెం ఆలోచించు. చచ్చిపోయిన గుర్రాన్ని నేను ఎలా తీసుకురాగలను అన్నాడు. నువ్వు చెప్పేదేమీ నేను వినను. నా గుర్రం నాకు కావాలంతే అన్నాడు ఖాన్ ఆవేశంగా. అప్పటికే అక్కడకు చేరుకున్న గ్రామస్తులందరూ ఖాన్ని శాంతపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఖాన్ మాత్రం వాళ్ళ మాట వినలేదు. తనకి కావాలా అని కోప్పడ్డాడు. చేసేదేమీ లేక వాళ్ళిద్దరినీ రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నారు ప్రజలందరూ. అప్పుడు ఖాన్, శివయ్య ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారికి జరిగిన సంఘటన అంతా వివరించారు. కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించిన రాజుగారు, ఈ విషయాన్ని నేను రేపు విచారిస్తాను అని రాజుగారు చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. రాజుగారు మంత్రితో మాట్లాడుతూ, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి. మన సైనికుడిని ఒక అతన్ని శివయ్య ఇంటికి పంపించి శివయ్య తలుపు ముందు కుండలన్నీ పెట్టమని చెప్పు. తలుపు దగ్గరగా వేయమని చెప్పు. రేపొద్దుట ఎవరొచ్చినా సరే ఆ తలుపు తీయొద్దు అని చెప్పు. మరొక సైనికుడిని ఖాన్ ఇంటికి పంపించి శివయ్య రామన్నారు అని చెప్పు. నేను చెప్పినది యథావిధిగా చెయ్యి అని రాజుగారు ఆజ్ఞాపించారు. అప్పుడు మంత్రిగారు యథావిధిగా చేశారు. ఖాన్ ఇంటికి ఒక సైనికుడిని, శివయ్య ఇంటికి ఒక సైనికుడిని పంపించి రాజుగారు చెప్పినట్టు చేయమన్నారు. శివయ్య రాజుగారు చెప్పినట్టు చేశారు. తర్వాత రోజు ఖాన్ శివయ్య ఇంటికి వచ్చి పిలిచాడు. ఎవరూ తలుపు తీయలేదు.
తలుపు నెట్టాడు. దాంతో తలుపుకు ఆనుకున్న కుండలన్నీ పగిలిపోయాయి ఒక్కసారిగా. ఖాన్ చాలా కంగారు పడిపోయాడు. శివయ్య బయటికి వచ్చి, కుండలు పగలగొట్టావు, ఇవి నా బంగారు కుండలు, వీటిని నేను ఎంతో అపురూపంగా చూసుకుంటాను అని తీవ్ర స్వరంతో అరిచాడు. ఖాన్ బిత్రపోయి, ప్రధాన ద్వారం వెనక కుండలుంటాయని ఊహించలేదు. నేను మామూలుగానే నిన్ను పిలవడం కోసం తలుపు నెట్టాను అన్నాడు. అందుకు శివయ్య, ఉదయాన్నే నువ్వు నా మట్టి కుండలను పగలగొట్టావు. ఈరోజు ఇదొక అపశకునం. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని శివయ్య తనని తానే తిట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న ఖాన్, నేను నీకు కొత్త కుండలు కొనిస్తాను అని చెప్పాడు. శివయ్యకు అప్పుడు అర్థమవుతుంది, రాజుగారు తలుపు వెనకాల కుండలు ఎందుకు ఉంచమన్నారు. నాకు కొత్త కుండలు వద్దు, ఈ కుండలే కావాలా అని వాదన మొదలుపెట్టాడు. మా ఇంటిలో అనేక తరాలుగా ఉపయోగిస్తున్నారు. అవి చాలా పవిత్రమైనవి. ఆ కుండలు మా అదృష్టానికి సంబంధం ఉంది. నాకు ఆ కుండలే కావాలి అని వాదించాడు శివయ్య. సరే, ఆ విషయం తర్వాత చూద్దాం. ముందు మనం రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ విషయాన్ని కూడా రాజుగారే పరీక్షింతారు అని ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళతారు. రాజుగారి దగ్గర ఇద్దరు నుంచుని శివయ్య ఇలా అంటాడు, అయ్యా, మా సమస్యని వివరించబోయే ముందు మీకు ఈరోజు ఉదయాన్నే జరిగిన సంఘటన ఒకటి చెప్పాలి అన్నాడు శివయ్య. ఏమిటిదే అని రాజుగారు అడగగా, ఈరోజు ఖాన్ నా ఇంటి ముందుకి వచ్చాడు. వచ్చి తలుపు నెట్టగా నా మట్టి కుండలన్నీ పగిలిపోయావి. అవి మాకు కలిసి వచ్చిన కుండలు. ఇప్పటి వరకు వాటి వల్ల మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. ఫలితంగా నాకే అపాయం జరుగుతుందో అని భయంగా ఉంది. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని, మీరు నాకు న్యాయం చెయ్యాలని శివయ్య అంటాడు. ఇది విన్న ఖాన్, అయ్యా, శివయ్య పగలగొట్టిన కుండలు తిరిగి తేమంటున్నాడు. నేను పాత వాటికి బదులు కొత్త కుండలను ఇస్తానని చెబుతున్నాను. వినిపించుకోవడం లేదు. అవే కావాలంటున్నాడు. పగిలిన కుండలను యథావిధంగా నేనెలా ఇవ్వగలను? దయచేసి ఈ సమస్యని మీరే సర్దుబాటు చెయ్యాలి అని విన్నమించుకున్నాడు. సరే, నువ్వు చెప్పేది బాగానే ఉంది ఖాన్. నువ్వు చెప్పేది అదే కదా. చచ్చిన గుర్రాన్ని తిరిగి తేమని శివయ్యని వేధించావు. తన మాత్రం చచ్చిన గుర్రాన్ని ఎక్కడి నుంచి తేగలడు? నీకు నీ గుర్రం ఎంత విలువైనదో అతనికి ఆ కుండలు అంతే విలువైనవి. అయితే వాటిని తిరిగి తేమనడం కూడా సరికాదు. ఈ విషయం గుర్తించి ఇద్దరూ మంచిగా ఉండండి. నువ్వు నీ గుర్రాన్ని, అతను తన కుండల్ని మర్చిపోయి స్నేహంగా ఉండండి. రాజుగారి తీర్పు విన్న ప్రజలందరూ నవ్వుకోకుండా ఉండలేకపోయారు. ఖాన్ తన వాదనలోని తప్పేమిటో తెలుసుకున్నాడు. తన తప్పు గ్రహించి తల వంచుకున్నాడు. శివయ్య రాజుగారికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. అప్పుడు నుండి శివయ్య ఖాన్ ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తప్పులు పొరపాటులు ఎవరైనా చేస్తారు, ఎవరి విషయంలోనైనా జరుగుతాయి. అవి సరిచేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి మనము. శ్రీరామ రక్ష.